దక్షిణ భారతదేశ అడవుల్లో కాడొమ్మె అనే పశువు ఉంటుంది. అడవి దున్న. ఇవి చాలా భారీ పశువులు. 800 నుండి 850 కేజీల బరువు ఉంటాయి. అవి ఈ విషయంలో ప్రసిద్ధి. ఒకసారి దేనిపైనైనా కాలు దువ్వాయంటే ఎదుట ఉన్నది ఏదైనా సరే, ఏనుగైనా ఇంకేదైనా సరే. ఒకసారి మా నాన్నగారు తీసుకెళ్లి నాకిది చూపించారు. ఇలాంటి బైసన్ లేదా దున్నా ఒకటి వెళ్లి మీటర్ గేజ్ రైలును ఢీకొట్టింది. ఆ ఇంజిన్ పట్టాలు తప్పింది. మరోసారి ఇలాంటిదే మైసూరు కోయంబత్తూరు రోడ్లో చూశాను. ఒక దున్నపోతు ట్రక్కు మీదకి అటాక్ చేసి ట్రక్కు ముందరి భాగాన్ని బద్దలు కొట్టి రక్తం కారుతున్న ముక్కుతో అలా చూస్తూ అక్కడే నుంచొంది. నేను ఆ కాడుమ్మే లాంటివాణ్ణి. ఎందుకంటే ఏదైనా చేపట్టానంటే ఏం జరిగినా సరే కొనసాగుతానంతే. ఇది సమస్య అనుకుంటున్నారా? లేదు, ఇదే ఏకైక పరిష్కారం. మీరు చేస్తున్న దానిపై మడమ తిప్పని నిబద్ధత. ఇదే ఏకైక పరిష్కారం. మట్టిని రక్షించు. ఇది జరిగేలా చేద్దాం.